నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 9వ వచనం. దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు. యూదులు అన్యజనులతో కలవడం లేదా వారి ఆహారం తినడం తప్పు అని ఆ రోజుల్లో భావించేవారు. 10వ అధ్యాయంలో దేవుడు పేతురుకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో ఆకాశం నుండి ఒక పెద్ద వస్త్రం దిగింది. అందులో శుద్ధి కాని జంతువులు ఉన్నాయి. దేవుడు పేతురుతో చంపి తిను అని చెప్పినప్పుడు పేతురు అందుకు తిరస్కరించి ఇవి అపవిత్రమైనవి అని దేవునితో అన్నప్పుడు తిరిగి జవాబుగా దేవుడు శుద్ధిపరిచిన దానిని నీవు అపవిత్రమని అనకూడదు అని చెప్పాడు. తరువాత పేతురు కొర్నేలి అనే ఒక అన్యజనుడి ఇంటికి వెళ్ళాడు. పవిత్రాత్మ అతనిపై మరియు అతని కుటుంబంపై దిగి వచ్చింది. దీని ద్వారా దేవుడు అన్యజనులను కూడా స్వీకరించాడని స్పష్టం అవుతుంది. ఇదే మాట 10వ అధ్యాయం 15వ వచనం ముందు దర్శనంలో కూడా చెప్పబడింది. రోమీయులకు రాసిన పత్రిక 2:11. మనలను ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన దేవునికి పక్షపాతం లేదు. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు, ప్రేమిస్తాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 18-19 వచనాలలో యేసు ఆహారాల గురించి మాట్లాడుతూ వాటిని శుద్ధి చేశాడు. ఆహారం మనిషిని అపవిత్రం చేయదు అని తెలియజేస్తూ ఉంది. దేవుడు శుద్ధి చేసినది ఎప్పుడూ పవిత్రంగానే ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తిని క్షమించి రక్షించినప్పుడు మనం అతనిని తక్కువగా చూడకూడదు. మన ఆలోచనలు మారాలి. పేతురుకు కూడా మార్పు అవసరమైంది. దేవుడు మన మనసును క్రొత్తగా చేశాడు. కులం, జాతి, స్థాయి ఆధారం చేసుకుని ఎవరిని తక్కువగా చూసే మనస్తత్వం మనకు ఉండకూడదు. దేవుడు అందరినీ ప్రేమించిన రీతిగానే మనం కూడా ప్రేమించాలి. దేవుడు కోరుకున్న పరిశుద్ధత బయట పరిస్థితులు, ఆహారం, స్థలాల్లో కాదు, మన హృదయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆమేన్.